మిత్రులందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. మన జీవితంలో చాలా విషయాలు పుస్తకాలు నేర్పవు, అదే విధంగా చదువుకునేటువంటి పాఠశాలలో నేర్పవు. కానీ చాలా విషయాలలో కాలం మాత్రమే నేర్పుతుంది. కొందరు ఈ నిజాలను చిన్న వయసులోనే తెలుసుకొని జీవితంలో ముందుకెళ్తారు. కొంతమంది చాలా ఆలస్యంగా తెలుసుకొని, అయ్యో నేను ముందుగానే తెలుసుకుంటే నా జీవితానికి చాలా ఉపయోగపడేటివి కదా అని చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఆ విషయాలు ఏమిటి, లేకపోతే ఆ నిజాలు ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు జీవితంలో తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి 10 ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి నిజం, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం అసాధ్యం. ప్రతి ఒక్కరి అభిప్రాయం వేరు. మనం ఎంత మంచి పని చేసినా అది కొంతమందికే నచ్చుతుంది, మిగిలిన వాళ్ళందరూ కూడా మనల్ని విమర్శించేటువంటి పనులు చేస్తుంటారు. కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా మన జీవితంలో మంచి విలువలతోటి జీవించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండో నిజం, సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. మనము ఎంత డబ్బునైనా సంపాదిస్తాం, అదే విధంగా డబ్బు పోతే కూడా మరల కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ సమయం అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులను సరైన సమయంలో, అనుకున్న సమయంలో పూర్తి చేయడం అనేది చాలా ముఖ్యం. మూడవ నిజం, కష్టపడకుండా ఏది సాధించలేం. ప్రతి వ్యక్తి యొక్క విజయం అనేది ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో కష్టపడితే వచ్చింది కాదు. వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఎంతో శ్రమపడి ఆ విజయాన్ని సొంతం చేసుకుంటారు. అదే క్రమంలో మనం ఇతరుల యొక్క విజయాన్ని చూసి మనం అసూయపడటం కంటే వాళ్ళ యొక్క విజయాన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి ఆ రకమైనటువంటి పద్ధతిలో మనం కృషి చేసినప్పుడు మనకు కూడా విజయం ఖచ్చితంగా వస్తుంది. నాలుగో నిజం, డబ్బు అవసరం, కానీ అంతకంటే మనశ్శాంతి అనేది చాలా అవసరం. మనం డబ్బు ఎంత సంపాదించినా గానీ మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని జీవించడం చాలా కష్టతరమైనటువంటిది. డబ్బు జీవితాన్ని సులభతరం చేస్తుంది. అంతకంటే కూడా మన యొక్క ఆరోగ్యము, కుటుంబము, అంతేకాకుండా మంచి నిద్ర కూడా మనకు సంపదతో సమానమైనటువంటిది. మిత్రులారా, వీడియో చూస్తున్న ప్రతి మిత్రులు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మీ యొక్క డబ్బులు వృధా కావు. అదే విధంగా మీ అకౌంట్ నుంచి నాకు ఏమన్నా ₹1 కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మిత్రులారా, మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు నాకు అది ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐదవ నిజం, నిజమైనటువంటి మనుషులు మనకు కష్టకాలంలోనే తెలుస్తారు. మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి షేర్ చేసుకుంటారు, ఎంతో మంది మనతో కలిసిపోయి ఉంటారు. కానీ మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనతో ఉండేటువంటి వాళ్ళే మనకు నిజమైనటువంటి ఆప్తులు, మిత్రులు. మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనం వెంట ఎవరైతే ఉంటారో వాళ్ళని జీవితంలో కూడా మనం మర్చిపోకూడదు. ఆరో నిజం, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పులను పదే పదే చేయడం అనేది ప్రమాదకరం. తప్పు చేయనటువంటి మనిషి ఎవడు ఉండడు, కానీ ఆ తప్పులో నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏడవ నిజం, ఆరోగ్యం లేకపోతే ఏమి ఉపయోగం ఉండదు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే తాను ఏది సంపాదించినా, ఏది చేయాలనుకున్నా చేయగలడు, అనుభవించగలడు. కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన మనం అనారోగ్య పాలవుతాం. అదే విధంగా చాలా కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే మంచి ఆహారం, సరైన నిద్ర, సరైన వ్యాయామం అనేది మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎనిమిదవ నిజం, ఇతరులతోటి మనం పోల్చుకోకూడదు. ఎప్పుడైనా సరే మనం చేస్తున్నటువంటి పని కావచ్చు, మనం జీవించే జీవన విధానం కావచ్చు, మనం ఇతరులతోటి పోల్చుకోకుండా ఉన్నదానితోటే మనం మనస్తృప్తిగా బతకడం అనేది చాలా ముఖ్యం. అంతేగాని వేరే వాళ్ళతోటి మనం పోల్చుకొని మనం జీవితంలో అనేక కష్టాలను కొని తెచ్చుకోవడం అనేది చేయకూడదు. తొమ్మిదో నిజం, నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఆపకూడదు. అంటే మనం జీవించే జీవన విధానంలో కొత్త కొత్త మార్పులు వస్తుంటాయి, కొత్త కొత్త రకమైనటువంటి విషయాలు పుట్టుకొస్తుంటాయి. అటువంటి విషయాల పట్ల మనం శ్రద్ధగా ఉండి నేర్చుకోవాలి. ఆ నైపుణ్యాలను కూడా నేర్చుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో ముందుకెళ్ళగలం. 10వ నిజం, ప్రతి మనిషికి మంచితనం, ప్రేమ మాత్రమే చివరిదాకా గుర్తుంటుంది. ప్రతి మనిషి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత డబ్బు అనేది మనం ఖర్చు చేసినా, ఎంత ఆస్తి మనం సంపాదించినా ఏది కూడా మనతో చివరిదాకా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మనం ఇతరులకు పంచినటువంటి ప్రేమ, అదే విధంగా ఇతరులతో మనం ఉన్నటువంటి గౌరవం అనేది మనం చనిపోయినా కూడా అవి మన నిత్యం కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. అందుకనే ప్రతి మనిషి కూడా చనిపోయేంత వరకు ఇతరులతోటి ప్రేమగా ఉండాలి, ఇతరులతోటి గౌరవంగా బ్రతకడం అనేది నేర్చుకోవాలి. అంతేకాకుండా జీవితంలో మనిషి ఎంత పేరు సంపాదించుకుంటారో
ఆ పేరు మాత్రమే తను చనిపోయిన తర్వాత కూడా నిలబడుతుంది. మిత్రులారా, జీవితంలో ఇలాంటి నిజాలను మనం తెలుసుకొని వాటిని పాటించినప్పుడు మాత్రమే మనము జీవితంలో మనశ్శాంతిగా విజయవంతంగా బతకగలము. ఈ 10 నిజాలలో ఏ నిజం మీకు మంచిగా నచ్చిందో కామెంట్లో తెలియపరచండి. అదే విధంగా ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ యొక్క విషయాన్ని మీ మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి.